నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మా 4వ అధ్యాయంలో 28వ శ్లోకాన్ని చెప్తున్నాం. ద్రవ్య యజ్ఞస్తపో యజ్ఞ యోగ యజ్ఞస్తథా పరే స్వాధ్యాయ యజ్ఞ యజ్ఞశ్చ యతయః సంసితవ్రతాః. చూడండి, ముందటి దానిలో మనము యోగము అనేటువంటి అగ్నిలో కర్మలని దగ్ధం చేసుకోగలి యోగ స్థితుడైన వాడు ఎలాంటి యోగం చెయ్యాలి మన కంటిన్యూషన్. ఇప్పుడు యోగము అంటే ఏది యజ్ఞము యాగము యోగము అని మనం రోజు చెప్పుకుంటున్నాం కదా. ఆ యజ్ఞము ఏ యజ్ఞము చేస్తే నీకు ఫలితాన్ని పొందుతావు ఆ యజ్ఞం గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ద్రవ్య యజ్ఞ తపో యజ్ఞ యోగ యజ్ఞ తథా పరే స్వాధ్యాయ యజ్ఞశ్చ యతయః సంసితవ్రతాః. ఈ యజ్ఞాలన్నీ రకరకాల యజ్ఞాలు మనకు చెప్తున్నారు కదా. ద్రవ్య యజ్ఞము అంటే చూడండి, ద్రవ్య సంబంధము, డబ్బుతో సంబంధము, వస్తువులతో సంబంధం ఉండి చేసే యజ్ఞము. మరి కొందరేమో తపో యజ్ఞము, తపస్సు అనేటువంటి యజ్ఞము. అట్లాగే కొందరు యోగులు యోగ రూప యజ్ఞములు. ఇప్పుడు మనము ఇప్పుడు చెప్తున్నారు కదా, యోగా క్లాసులని ధ్యాన క్లాసులని రకరకాలుగా చెప్పి ఆ యోగములో కూడా పరమాత్మని చేరడము అలాంటి యోగము. అది మరి అలాగే సంస్థిత అహింసాది తితీక్ష వ్రతములను చేపట్టి కొంతమంది ఏంటి వ్రతాలు అహింస. ఇప్పుడు మనకి వీళ్ళు ఉన్నారు, నడుస్తూ కూడాను చీపురు పట్టుకొని ఊడ్చుకుంటూ వెళుతూ ఉంటారు. నోటికి ముక్కుకి అంతా ఒక గుడ్డ కట్టుకొని ఉంటారు. ఎవరు శ్రావణ కాదమ్మా, వాళ్ళు ఓం శాంతి వాళ్ళు గారు ఇది ఉన్నారు కదా, గుర్తురాల వస్తుంది ఏదో సంథింగ్. హిందువులు ఇవే పూజలు బుద్ధుడు తర్వాత వచ్చిన మతాలలోనమాట. బుద్ధుని తర్వాత వచ్చిన మతాలలో అంటే వాళ్ళు దానిని కూడా హింస అంటారు. జైనులు కొంతమంది అంటే జైనులో ఒక వర్గం అనుకుంటాను, అందరూ జైనులు ఒక వర్గం. వాళ్ళు నడుస్తూ కూడాను ఒక క్లాత్ కట్టుకుంటారు. అంటే మనకి పీల్చే గాలిలో కూడా ఏమన్నా జీవరాశులని అలాగే నడుస్తూ కూడా చీపురు తుడుచుకుంటూ నడుస్తూ ఉంటారు అనమాట. ఏ జీవరాశి కూడా అంటే వాళ్ళు దాన్ని అది హింస అనుకుంటారు. అది అహింస అంటే అంత జాగ్రత్తగా అహింస. మనం చేసే హింసలు ఎన్నున్నాయో ఒకసారి ఆలోచించాలి. అలాంటి వ్రతాలు చేపట్టి ప్రయత్నశీలురై స్వాధ్యాయ రూపమున జ్ఞాన యజ్ఞములను ఆచరిస్తారు. ఇక్కడ స్వాధ్యాయము ఎన్ని రకాలు చెప్పారమ్మా? ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, తర్వాత తితీక్ష వ్రతములు, తర్వాత స్వాధ్యాయము, ఇవన్నీ ఈ పద్ధతులు ఏదైనా నువ్వు పాటించి ఆ తపోనిష్టలో ఉండటమా యజ్ఞనిష్టలో ఉండటమా ఇది నువ్వు జాగ్రత్తగా పరిశీలన చెయ్యి అంటున్నారు. అయితే ఇక్కడ ఏ యజ్ఞము చేసినా నువ్వు తెలుసుకోవలసినది ఒకటి ఉన్నది. పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని నువ్వు ఆ యజ్ఞము చేయాలి. అంటే ద్రవ్య యజ్ఞ సంబంధ యజ్ఞమును, తపో యజ్ఞము చూడండి. ఇప్పుడు మనము డబ్బు ఖర్చు పెట్టి చేసేది ద్రవ్య యజ్ఞము అంటున్నాము. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద యజ్ఞం మొదలు పెడతారండి, ఏమంటారు, గణపతి హోమం అని, లక్ష్మీ హోమం అని, ఇంకా వీటన్నిటికీ ఈ హోమాలు యజ్ఞాలకి కొంత డబ్బు కావాలి, దానికి కావాల్సిన సంభారాలు కావాలి, దానికి కావాల్సినవన్నీ కావాలి. ఇవన్నీ పెట్టి చేసి దానికి తగ్గ ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. నో ప్రాబ్లం, ఫలితం అయితే పొందుతామని చెప్తారు. ఆ ఫలితం అనేది నిజంగా మన ప్రారంభం ఉంటే వచ్చిందా, ఇది చేస్తే వచ్చిందా అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించి తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే అది చెప్తే
అందరికీ తొందరగా అర్థం కాదు. పూర్తిగా జ్ఞాన మార్గంలోకి వస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే కర్మ చేయడము వరకే నీ పని, దాని ఫలితాన్ని ఆశించడం నీది కాదు అని చెప్పారు. అందులో కూడా యజ్ఞాలు, యాగాలు, ఈ కర్మలు చేయడం చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇవన్నీ చిత్తశుద్ధి కోసమే అని గీత స్పష్టంగా చెప్తుంది. ఇవన్నీ ఏవి చేసినా నీకు చిత్తశుద్ధే. చిత్తశుద్ధి ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితేనే నువ్వు మోక్షం ఎప్పుడు మోక్షం అంటే జీవన్ముక్తి. ఇక్కడ ఉండంగానే నువ్వు ముక్తుడివై ఉంటావు. ఇది తెలుసుకోవాలి అంటే ఇదిగో ఇవన్నీ చేయాల్సిందే, కానీ ఎలా చేయడం అన్నది తెలుసుకొని చేసుకో అని చెప్పి మనకి గీత స్పష్టంగా చెప్తుంది. అయితే కొంతమంది ఏం చేస్తారు, తపోరూప యజ్ఞమును ఇప్పుడు ఏదైనా నేను ఇది సాధించేదాకా ఇదే ఒక మంత్రాన్ని జపం చేస్తుంటారండి. వేల జపం చేస్తారు. అది తపస్సు కింద. నేను ఈ విషయాన్ని సాధించేదాకా చేస్తాను అంటే పట్టిన పట్టు వదలకుండా చేయడము, అది తపస్సులాగా చేస్తారు. అలాగే యోగ రూప యజ్ఞములు, నేను పరమాత్మని తెలుసుకుని యోగము పొందడము, తెలుసుకొని అన్ని చేస్తున్నది ప్రతి ఒక్కటి పరమాత్మే, ఇంకా నేననే భావన లేదు, అది యోగము. ఆ సమన్వయము కుదుర్చుకొని చేయడం కూడా యోగ యజ్ఞం అవుతుంది. కానీ అది కుదుర్చుకొని చేయడం అనేది కొంచెము ప్రాక్టీస్, మనం దానికి బాగా సాధన చేసుకోవాలి. అలాగే మరికొందరు అహింసాది తితీక్ష వ్రతములను చేపట్టి ఇప్పుడు ఎక్కడ కూడా హింస చేయకుండా, హింస అంటే మనకి ఎన్ని రకాల హింస చెప్పొచ్చు అండి. కేవలము ఏదో మాంసాహారులు హింస చేస్తున్నారనే చెప్తారా, వేటాడే వాళ్ళు హింస చేస్తున్నారంటారా? ఆ కాలంలో అది రైటే, కానీ ఈ కాలంలో ఇప్పుడు మాటల ద్వారా హింస, చేతల ద్వారా హింస, ఎన్ని రకాలుగా మనిషి హింసించడం ఎక్కువైపోయింది కదా. మరి అది కూడా హింస కిందకి వస్తుంది. అందుకే చెప్తారనమాట, శారీరకంగా హింసించిన దానికంటే మానసికంగా హింసించినప్పుడు ఎక్కువ పనిష్మెంట్ కూడా ఉంటుంది అని కూడా మనకి గీత చెప్తూనే ఉంది. అందుకని ఏ రకమైనటువంటి హింస పనికిరాదు. అలాగే తితీక్ష అంటే ఏ విషయంలోనైనా నువ్వు సమానత్వము తీసుకోవడం ఉండాలి. అలాగే యత్నశీలురై, సో ఇవన్నీ ఎలా వస్తాయి? మామూలుగా రావు, ఎంత ప్రయత్నం చేస్తేనో వస్తాయి. ఇలాంటి ప్రయత్నం చేసి ఈ స్వాధ్యాయ రూప యజ్ఞమునందును స్వాధ్యాయం మనం చేసుకుంటున్నది స్వాధ్యాయం అంటే నువ్వు శాస్త్రాన్ని తెలుసుకొని గురువు ద్వారా విషయాన్ని అర్థం చేసుకొని, స్తోత్రీయుడు బ్రహ్మనిష్ఠుడు అని చెప్పారు కదా, అలాంటి గురువు ద్వారా నువ్వు తెలుసుకొని ఈ విషయాన్ని, అలాంటి యజ్ఞాలను నువ్వు ఆచరిస్తే అప్పుడు నువ్వు పరమాత్మనందు స్థితుడివై ఉంటావు. అంటే పరమాత్మనందు స్థితుడు కావాలి అంటే ఇదిగో ఈ రకమైనటువంటి యజ్ఞాలు కూడా నువ్వు చేయాలి. అంటే ఏ యజ్ఞము దేనికంటే ఏది గొప్పదో ఇక్కడ మనం చెప్తున్నారు. అన్నిటికంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడము, ఏ జ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడం, ఆత్మజ్ఞానాన్ని పొందడమే అన్ని యజ్ఞాల కంటే గొప్పటువంటి జ్ఞాన యజ్ఞము. ఈ జ్ఞాన యజ్ఞాన్ని నువ్వు సాధన చెయ్యి, ఆ జ్ఞాన యజ్ఞంలోనే నువ్వు కృతార్థుడు అవుతావు అని చెప్పి ఈ శ్లోకం చెప్తాను. హరి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.